నేడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని సిట్ అధికారులు విచారించున్నారు. పోలీసు శిక్షణా కేంద్రంలో నిన్న మొదటి రోజు దాదాపు 26 ప్రశ్నలు సంధించారు. వాటిలో ఏ ఒక్కదానికి ఆయన సమాధానం ఇవ్వలేదు. ప్రభుత్వ భూముల రికార్డులు తారుమారు కేసులో A14గా కాకాని ఉన్నారు. వెంకటాచలంలో ఎంఆర్ఓ ఆఫీసులో తహసీల్దార్ డిజిటల్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ప్రభుత్వ భూమిని స్వాహా చేశారని కేసుపై వివరణ అడిగారు. డిజిటల్ సంతకాన్ని ఎలా ఫోర్జరీ చేశారు, ఎవరెవరు ఉన్నారని అడిగినట్లు సమాచారం. విచారణకి సహకరించిన కాకాని ఒక్క ప్రశ్నకి జవాబు ఇవ్వలేదు. తనకు తెలియదు, గుర్తులేదు, సంబంధం లేదు, మా లాయర్ని అడగండి అంటూ సమాధానాలు చెప్పకుండా దాటవేసినట్లు తెలుస్తోంది.